హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పెట్టుకుందాం. ఇలా హోల్స్ ఉండే పాత్ర తీసుకుంటే కడిగి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇది 1 కేజీ చికెన్ ఉండాలి. కేజీ చికెన్కి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, చెక్క, లవంగం, టమోటా, 1 టమోటా, అల్లం అన్నిటినీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక పెనం పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. తర్వాత కారం పొడి వేసుకుందాం. మేము కారం కొంచెం ఎక్కువే తింటాము, అందుకు నేను 3 స్పూన్లు వేస్తాను. తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు లేదా 2.5 స్పూన్ వేస్తాను. పసుపు ఒక 1/2 స్పూను వేసి బాగా కలుపుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. దీనిపైన మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. ఇలా సిమ్ములోనే ఉడికించుకోవాలి. సిమ్ములో ఉడికించే దానివల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది.
ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. ముక్క ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకుందాం. ఉడికిందండి, తినడానికి రెడీ.